హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఇప్పుడు చేపలు, చింతపండు రసం నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నానండి. పులుసు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చెక్క లవంగాలు కూడా కలిపి వేసిన పొడి అండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఆయిల్, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం. తయారు చేసే విధానం చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేసుకున్నాను పచ్చివి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. సాల్ట్, ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకుందాం. చేపలకంతా ఇలా బాగా పట్టించుకోవాలండి. ఇదంతా ముందల ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు చింతపండు రసం పిసికి పెట్టుకున్నాం కదా, అది మొత్తం దీంట్లో పోసేసుకున్నాం. ఇప్పుడు ఇలా తొక్కులేం లేకుండా ఇదంతా బాగా ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడే దీంట్లో ఎంత పులుసు కావాలో అంత వాటర్ పోసేసుకోవాలండి. దీన్ని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇదండి, స్టవ్ వెలిగించుకొని దీని మీద పులుసు పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం బాగా పులుసుని. ఇదండి, మూత తీసి చూసుకుందాం. చేపల పులుసు బాగా మరుగుతుంది. దీంట్లో ఇప్పుడు ఇందాక చెక్క లవంగాలు, ధనియాలు, గసగసాలు పొడి చేసి పెట్టుకుందండి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను దీంట్లో. ఇలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఉంటుందండి. దీన్ని ఇప్పుడు బాగా కలిపకూడదండి, ఊరక అలా అలా అనుకోవాలి. అప్పుడే చేప ఉడకొచ్చింది. చేప ముక్క ఇలా అంటే చాలండి. ఉప్పు టేస్ట్ చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడే మళ్ళీ చేప ముక్క ఇరిగిద్ది. బాగా గట్టిగా కలిపితే ఊరకల పైన ఇలా అనుకుంటే చాలు. ఇప్పుడు బాగా కలిపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే చేపల పులుసు రెడీ అవుతుంది. అండి, మూత తీసి చూసుకుందాం. చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇదండి, ముక్క చూడండి అలా ఉడికిందో బాగా. ఇదండి, బాగా ఉడికింది. ఇదిగోండి, ఇదండి ముక్క బాగా ఉడికింది. పులుసు బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.